మోజో టీవీకి స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా శుంకర సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ కసీఫ్ తన నామినేషన్ పత్రాన్ని ఆర్ఓకి అందజేశారు. గజపతి నగరం నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయి అంటూ ప్రజలు భావించి నన్ను ఆశీర్వదించారన్న కె శ్రీనివాస్. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాప్లీ పట్టణంలోని ఎన్నికల ప్రచారం చేపట్టారు. దాదాపు 200 మంది వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలోనే మొదటగా 50 కోట్లతో మార్కెట్ యార్డ్, గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాట్లు చేసేందుకు గాను సిద్ధంగా ఉందని, కోడ్ ముగియడంతో పనులు మొదలవుతాయని, వివిధ పట్టణాల పండ్ల వ్యాపారాలు ఇక్కడికే వచ్చి తీసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అసలు స్థానికులే కాని వారు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ స్థానికత గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, వారి స్వగ్రామానికి రోడ్లు వేసుకోలేని వారు అభివృద్ధి గురించి మాట్లాడటమా అంటూ ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ తీసుకుని వందల సంఖ్యలో వేల జీతం పొందిన నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలు విరివిగా చెప్పడం సమంజసం కాదని అన్నారు. వారు చేసింది, చేస్తుంది, చేయబోతున్న అభివృద్ధి గురించి మాట్లాడాలి అంటూ చురకలంటించారు. కార్యక్రమాలకు అతి పెద్ద మెజార్టీ రావడానికి మీరంతా కూడా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లే కూర్చో కోరకల నుంచి నీళ్లు ఇంకో నెల 2 నెలల లోపల ఇంత ముందు పోయినాడు సెల్లు నీ చేయి మొత్తం పడుతుంది. మంచి తుంపదుల నీళ్ళు ఇది మన ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి. ఇంతకుముందు పెద్ద ఆసుపత్రి అంటే అడిగిపోతుంది. ఇప్పుడులే ఇది మనకు ఇక్కడ ప్యాపిలి చుట్టూ, ప్యాపిలి ఊర్లో ఒక 4 చెరువులకు వచ్చింది. ఇది డోన్ లో పెద్ద స్కూల్, బాగా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇది వచ్చేసి మన డోన్ లోనే ఐటీఐలో హాస్టల్. ఎవరైనా ఐటీఐకి పంపిస్తాం కదా, పంపించినప్పుడు గ్యాడెంట్ బయట ఉండి రూమ్లలో ఉంటే కానీ వాళ్ళు ఏం చదువుతుంటారో ఏమో తెలియదు కదా. ఇదైతే హాస్టల్లో ఉండి చదివేదాన్ని. ఇది వచ్చేసమ్మ బీసీలకు, ముఖ్యంగా మన బీసీ సంఖ్య ఎక్కువ కదా ఇక్కడ. ఆడపిల్లలు చూడు, బ్రహ్మాండమైన బడి ఇది. ఆడపిల్లలు డోన్ పోయితే అప్పుడు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది చూడు, అది ఇది. సరేనమ్మా, ఇది వచ్చేసి బాగా డోన్లో షటిల్ ఆడుకునేక మన పిల్లలు ఆడుకునే బ్యాడ్మింటన్ ఇట్లాంటిది. మళ్ళీ ఇక్కడ కూడా ప్యాపిల్లో కూడా ఇది డోన్లో కూరగాయల మార్కెట్. ఇది మళ్ళా సేమ్ బడి. ఇది వచ్చేసి ఇక్కడ కొత్తకోట దగ్గర ఉంటే మన పిల్లలు ఎవరు కానీ డ్రైవింగ్ నేర్చుకుంటే దీంట్లో కానీ చదువుకొని వస్తే 6 నెలలు ఒక కోర్స్ ఉంటుంది. చదువుకొని వస్తే 30,000 జీతంతో బయటకు వస్తారు. ఇది వచ్చేసమ్మా మన టీటీడీ కళ్యాణం. ఇది వచ్చేసి మన గుండాల గుడి. ఇది వచ్చేసి బడి. ఇది బేతంచెర్లలో ఉన్న ఐటీ. చూడమ్మా, ఇది మళ్ళీ ఇక్కడ మదిరేటి స్వామి. ఇది వచ్చేసి మన విలోసర్గం బేతంచెర్ల దగ్గర. ఇది వాల్మీకిలో కట్టించిన మన బేతంచెర్లలో ఇది. సరేనమ్మా, ఇది సిమెంట్ ఫ్యాక్టరీ. ఇది పాలిటెక్నిక్. సరేనా, ఇది వచ్చేసి మనం ప్యాపిల్లో పెద్దది మార్కెట్ కడుతున్నాం. రోడ్డు మీద పెద్దది మార్కెటింగ్, మొత్తం ఐస్ లీస్ అన్ని దాంట్లోనే వస్తాయి. ఏం పండించినా కూడా ఆడనే పెట్టుకోవచ్చు, మంచి ధరలకు అమ్ముకోవచ్చు. బస్ స్టాండ్ అమ్మా, తర్వాత కమగిరి స్వామి. ఇప్పుడు ఎట్లుందమ్మా కమగిరి స్వామి? చూడమ్మా ఇవన్నీ. మళ్ళీ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్యాపిల్కి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, అది. ఇది మన హుసేనాపురం దగ్గర గొర్రెలది ఇది వెంగళంపల్లి దగ్గర అమ్మా ఇది. దాని తర్వాత ఇది మన వాల్మీకి పోయవండపల్లి దగ్గర. ఇది షాదీఖానా జంతువులు. ఇది వచ్చేసి మన డోన్ దగ్గర అబ్రేడ్పల్లిలో. ఇది మన ప్యాపిల్ ఇప్పుడు తయారు కాబోతుంది. ఇంకా దండిగుండాయి. ఏమంటే 4 పేజీలు. ఇవన్నీ మనం చేస్తుంటే వాళ్ళు అవతల పక్క తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఏం చేసినారు అంట. నేనేం చెప్తున్నా అంటే, మేము చేసినది శాతనాయక గారు చేసిన, మీరేం చేసినారు అంట. మీరు మీ సొంతూరుకి ఇంతవరకు రోడ్ వేసుకోలేదు లద్దగిరికి అని చెప్పి మనం చెప్తున్నాం. లద్దగిరికి రోడ్ ఉందేమో, ఎవరైనా పోయినారు లద్దగిరికి? లద్దగిరి నుంచి కోడుమూరు వివిధ పండ్లు కానీ స్టోరింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ముంబైకి, మద్రాసుకు, బెంగళూరుకు, హైదరాబాద్కు ఇక్కడ నుంచే వచ్చి కొనుక్కొనిపోయేటట్లు మొదలు పెడుతున్నాం. త్వరలోనే ఈ మోడల్ కోడ్ ఉంది కాబట్టి ఆగింది. మోడల్ కోడ్ అయిపోతానే కోల్డ్ స్టోరేజ్ ఒకటే కాదు, కోల్డ్ స్టోరేజ్, గోడౌన్స్, మార్కెట్ యార్డు 50 కోట్లతో చాలా పెద్దది. అంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే ఫస్ట్. ఇంతవరకు భారతదేశంలో ఒక 5-6 ఉన్నాయి. గోవాలో ఒకటి ఉంది, హుబ్లీలో ఒకటి ఉంది, నాగ్పూర్లో ఒకటి ఉంది, చండీగఢ్లో ఒకటి ఉంది. కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ప్యాపిల్.
ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే బాధాకరమైన విషయం ఏమంటే ప్రతిపక్షం వాళ్ళు వచ్చి అభివృద్ధి ఎక్కడ అంటారు. అసలు నాకైతే ఈ సబ్జెక్ట్ అభివృద్ధికి అర్థం ఏమనేది నాకు ఇంకా ఇవన్నీ ఇంకా నేను చెప్పినటువన్నీ కూడా చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. అభివృద్ధి ఎక్కడ అంటే పోనీ వాళ్ళనే అడుగుదాం అనుకున్నాము. అభివృద్ధికి అర్థం దయచేసి మాకు తెలియపరచండి, మీకేమన్నా వేరే అర్థం ఉందా? ఎందుకంటే వాళ్ళ అర్థం అభివృద్ధి అర్థము వాళ్ళ సొంత ఊరు లద్దగిరికి ఇంతవరకు రోడ్ వేసుకోలేదు. లద్దగిరి నుంచి కోడుమూరుకు పోవాలంటే 1.5 గంట పడుతుంది ప్రయాణం. మోకాళ్ళోటి గుంతలు, నడుములు ఎరుగుతాయి. మీ సొంత ఊరికే మీరు ఇంతవరకు రోడ్లు వేసుకోలేదు. ఈరోజు మా దగ్గరకు వచ్చి అసలు అభివృద్ధి ఎక్కడ అంటే మాకైతే దీని అర్థమేమో మాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. పైగా ఇది వాళ్ళ సొంత ఊరా అంటే సొంత ఊరు కూడా కాదు. సొంత ఊరు ఎక్కడ అంటే వాళ్ళ సొంత ఊరు వచ్చేసి లద్దగిరి ఎక్కడ కోడుమూరు నియోజకవర్గం. వాళ్ళే చెప్తారు ఇది మా కోడుమూరు నియోజకవర్గం మాది అని. మొన్నటి వరకు ఆలూరులో చాలా కష్టపడి టికెట్ కోసం ట్రై చేసినారు, అది లేదు అన్నారు. ఆలూరు లేకుంటే పర్వాలేదు ఎమ్మిగనూరు అన్నా ఇవ్వండి అంటే అది కూడా లేదు అన్నారు. అది లేకుండా కర్నూలు పార్లమెంట్ అంటే అది కూడా లేదన్నారు. ఏది లేదు, డోన్ ఇస్తాము, తీసుకుంటే తీసుకో, లేకుంటే లే అంటే డోన్కి వచ్చి గత్యంతరం లేకుండా డోన్కి వచ్చి స్థానికులం మేమైతే మాకే ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. సార్ ఎవరు స్థానికులు? మేము స్థానికులం, మనం అందరం స్థానికులం. బయట నుంచి ఏ ఊరు నుంచో వచ్చి స్థానికులు మనకే ఇన్ని ప్రశ్నలు వేస్తే పోనీ వేసినారు మంచిదే, సంతోషం. మీ ఊరికి ఇంతవరకు రోడ్ ఎందుకు వేసుకోలే? మీ ఊరికి రోడ్ వేసుకోకుండా ఊరందరికీ నేను ఏదో చేసి పెడతా, ఇది చేస్తా, అది చేస్తా అంటే ఆశ్చర్యంగా. ఎందుకంటే ఇంతవరకు కూడా తిరుగుతున్నారు, కానీ మీరు ఇంతవరకు చేసినది ఖచ్చితంగా ఏమైనా చెప్పగలుగుతున్నారా? చేస్తున్నది ఏమైనా చెప్పగలుగుతున్నారా? చేయబోయేది ఏమైనా కూడా చెప్పలే. ఏమనంటే మీరేం చేసినారంటే ఒక ఇంటర్వ్యూలో ఇల్లు కట్టించినామంటారు. ఇదేంటంటే ఇంద్రమ్మ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు కట్టిస్తే అది మీరు కట్టించినామని చెప్పుకోవడం. అట్లాంటి జగనన్న ఇల్లు కూడా చాలా కట్టిస్తున్నారు, మేమేం చెప్పుకోవడం లేదు, మేము కట్టించినాము. ఇది రాష్ట్ర ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో 91వ వార్డు గోపాల్పట్నం మెయిన్ రోడ్ నూకలమ్మ గుడి దగ్గర నుంచి బీఆర్టీఎస్ రోడ్డు ద్వారా బాజీ జంక్షన్, ఎన్ఈడి ఫ్లైఓవర్, కరాస, మరిపాలెం, ఓల్డ్ ఐటీఐ జంక్షన్, ఊర్వశీ జంక్షన్, కంచరపాలెం మెట్టు మీదుగా జ్ఞానాపురం నందుగల శ్రీ ఎర్నిమామ అమ్మవారి ఆలయం చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, నగర మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి, జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు పెడాడ రమణ కుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుణశెట్టి శ్రీనివాసరావు, 92వ అధ్యక్షులు గొర్రె అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, రాష్ట్ర పార్లమెంట్ సిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భయ్యా లోగోలు ఇలా కిందకి పట్టుకో భయ్యా, పైకి ఎందుకు లేపుతావు? హలో సుమన్, లోకల్ డౌన్ చేయండి. ఇప్పుడు ఎవరో సుమన్ పట్టుకున్నది. తమ్ముడు వెనక రమేష్ కొంచెం నాకు వెనకాల ట్రైన్లో లోగో తీసే చెప్తా. మంచి ముందు పడతావు భయ్యా. $45,000 ఓట్ల మెజార్టీతో గెలిచి తీరుతాం. జన ప్రపంచనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన కేకే రాజు, ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీ కేకే రాజు గారు శుక్రవారం జన ప్రభంజనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా 49 వార్డు NGOS కాలనీలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వరకు చేరుకుని అక్కడి నుంచి సీతమ్మధార MRO ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి MRO ఆఫీసులో గల విశాఖ ఉత్తర నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడూ లేని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరిగిందని, ప్రజలు వైసీపీ మళ్లీ గెలిపించాలని ఎంతో ఆతృతగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు వచ్చినా నేను 45,000 ఓట్ల మెజార్టీతో గెలవడం తథ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, VMRA చైర్మన్ సనపల చంద్రమౌళి, విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాస్, GVMC డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్ మరియు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కార్యకర్తలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగునా కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరను ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామణి ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994-90 ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా 95లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలో నగరున్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఉపాధి కల్పించి ₹1 కోటి పెట్టుబడినైనా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకొచ్చావా? ₹1 కోటి కూడా బీజేపీతో మాట్లాడి పెట్టుబడులు తీసుకోలేనే నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తే కూడా అర్హత కూడా లేదని నేను ఏదైతే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి నేను నిరోచరిస్తున్నా. నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం, చర్చకి రమ్మన్నప్పుడల్లా తోక ముడుచుకుని ఇంట్లో పడుకోవడం తప్ప దమ్ము ధైర్యం కూడా లేదు. చెప్పే సబ్జెక్ట్ కూడా మీ దగ్గర లేదని నేను ఈరోజు చెబుతున్నాను. పేదరిక నిర్మూలన, ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం, పారిశ్రామిక అభివృద్ధినే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాతో మేము మళ్ళీ పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నంరెడ్డి అదిప్రాస్ భారీ ర్యాలీతో అశేష జనవాహిని నడుమ అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలతో పెందుర్తి MRO ఆఫీస్కి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమం చూసే మాకు ఓటు వేయాలని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం మాది అని అన్నారు. నేను పుట్టి పెరిగింది ఈ నియోజకవర్గంలోనని, నా కడ వరకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పెందుర్తిలో నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి రెండోసారి కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 5 సంవత్సరాల్లోని కూడా మరి కరోనాకు సంబంధించి 2 సంవత్సరాలు మనం తీసేస్తే కేవలం 3 సంవత్సరాలని అని చెప్పుకోవాలి. ఈ 3 సంవత్సరాలని కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధిలో కూడా సమానమైనటువంటి వాటా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేయగలిగామనేటువంటిది కూడా ఇవాళ నేరుగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ మేము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవాళ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పి, శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పి ఇవాళ మేమందరం కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఈ ప్రజలందరూ ఆశీస్సులు కూడా
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయనగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సుంకర సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగాయని చెప్పారు. రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందించే ఏకైక పార్టీ కాంగ్రెసేనంటూ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక హోదా కల్పిస్తారని తెలిపారు. ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలకు ప్రజలంతా ఓట్ల రూపంలో ఆశీర్వదించాలని కోరారు. విద్య, వైద్యం రంగాలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలియజేశారు. అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిల గారికి, అదేవిధంగా మా మాజీ పిసిసి అధ్యక్షులు సిడబ్ల్యూసి మెంబర్స్ అయినటువంటి రఘువీరారెడ్డి గారికి, రుద్రరాజు గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్ గారికి, వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గతం మీద కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూపు అనేది చూడటం జరుగుతుంది. ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళు ప్రజల తాలూకా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలు, సొంత కుటుంబ ప్రయోజనాలకే పాటుపడే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల కింద ముందు 10 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, విద్యార్థులకి విద్య చదువుకోవడం కోసం అనేకమైన ఫీజు రియంబర్స్మెంట్, విద్యా కానుకలు చాలా కార్యక్రమాలు చేసి, ఆరోగ్యశ్రీ, రైతులకు అన్ని విధాల సబ్సిడీలు, అన్ని రకాల సబ్సిడీలతో కూడుకున్న పథకాలను, మహిళలకు పావలా వడ్డీలకి రుణమాఫీలు, అలాగని చాలా కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన ఘనత మాకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కుటుంబ పాలన చూడదు. ప్రజల తాలూకా మన్ననలు ఏ విధంగా పొందాలి, వాళ్ళని ఏ విధంగా మనం మంచిగా చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడాలి, వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉంటే మనం ఏ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పరిపాలన సాగిస్తుంది అన్నానికి అది నిదర్శనం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ రాకతో కాంగ్రెస్ పార్టీలో పూర్వభావి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ 2024 ఎన్నికల్లో అటు అసెంబ్లీకి కానీ అటు పార్లమెంట్కి కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేట్ చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలను కొంతమందిని పంపించడానికి ప్రజలందరూ కూడా ఒక నిశ్చయంతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఏదైతే ఎంపీకి ఒక ఓటు ఉందో ఆ ఓటు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి 2024లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని మనకి ఏదైతే అతను మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద, ప్రత్యేక స్టేటస్ మీద పెడతానన్నారో అది కూడా సాధించుకునే పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది అన్నింటినీ కూడా ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మీరందరూ కూడా ఈ యువకుడిని, ఉత్సాహవంతుడిని, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తిని, పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉన్న వ్యక్తిని, అందుకే ఒక అవకాశం ఇచ్చి మీ యొక్క మూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయనగరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్లు నామపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అదే అభిమానంతో ప్రజలు ఓట్లతో అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. విజయనగరం ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మనందరి గౌరవాల కోసం, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి నేను విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసి ఉన్నాను. కాబట్టి మరి మీ అందరూ కూడా సహకరించండి, ఆశీర్వదించండి, అభిమానించండి, నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించండి. అది మన అందరి గెలుపుగా ఖచ్చితంగా నిలబడుతుంది. ఈరోజు నేను నామినేషన్ వేయడం అయితే నా స్వార్థం కోసమని ఎంత మాత్రం కాదు, మనందరి తాలూకు ఉనికి నిలబడాలి. ఏదైతే కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో
వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి మరి మీ అందరికీ తెలుసు 2014 నుంచి 2019 వరకు మన విజయనగరానికి ఎమ్మెల్యేగా ఉండి మీ అందరి మన్ననలు కూడా చూరుకునే విధంగా పరిపాలన చేసే అదృష్టాన్ని అవకాశాన్ని మరి మీరు అందరూ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ మీ అందరికీ సర్వీస్ చేసే విధంగా విజయనగరం అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా తప్పనిసరిగా మీ అందరితో పాటు ఉంటూ మీతో నేను నాతో మీరు అనే విధంగా పరిపాలన సాగిస్తాను. కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరి రిక్వెస్ట్ చేస్తూ ఆ అభిమానాన్ని మరి మీరు ఓట్ల రూపంలోని ఖచ్చితంగా మరి ఏదైతే మే 13వ తారీఖున మనకి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రోజు మీరందరూ కూడా మరి నాకు గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరిలోకి కూడా ఆ సింబల్ని కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ వచ్చే సింబల్కి ఏదైతే అదే ఆ రోజు నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. మరి మీరు అందరూ కూడా మరి ఓట్లు చాలా గట్టిగా ఎక్కువగా ఇక్కడ మంచి మెజారిటీ వచ్చే విధంగా వేయాలని అందరినీ కూడా మరీ మరీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలండి. పార్ట్ 144 సీరియల్ నంబర్. కూర్చొని మీరు కూర్చున్నారు కనిపించట్లేదు మన కనిపించట్లేదు. విజయనగరం లోక్సభ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కలిసటి అప్పలనాయుడు శుక్రవారం నామినేషన్ వేశారు. విజయనగరం కలెక్టరేట్లో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముందుగా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లా నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ వద్దకు ర్యాలీలో చేరుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం 100 మీటర్ల దూరంలోని 4 అభ్యర్థులతో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సమక్షంలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అధికారంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. చంద్రబాబు నాయుడు న్యాయకత్వంలో బలపరిచి రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం జనసేన నాయకులు పాలవలస యశస్విని, బీజేపీ నాయకులు రెడ్డి, పావని తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వైసీపీ రాక్షస పాలన స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి అభ్యర్థిని లోక్సభ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు, బవిరెడ్డి శివప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే, ఈరోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిగా విజయనగరం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు మేము నామినేషన్ దాఖలు చేస్తాం. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పోటీ సభ్యులు ప్రపోజల్ ప్రపోజ్ ఇచ్చాం. అలాగే రెండో సెట్లో బీజేపీ నాయకురాలు పావనమ్మ గారు ఇచ్చాం. అలాగే మూడోది మన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకురాలు ఇదంతా కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అందరూ మద్దతు ఇచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం పవన్ గారు, తిరునాయకు అంతా కూడా మాకు అభ్యర్థిగా ఎంపిక చేసి అవకాశం ఇచ్చినందుకు వారికి నియోజకవర్గం ప్రజల తరఫున అలాగే నాయకుల తరఫున వాళ్ళ తరఫున ఈరోజు కేంద్ర మాజీ మంత్రివర్యులు పూసపాటి అశోక్ గారి నాయకత్వంలో గతంలో వారు ఎంపీగా, పార్లమెంటుగా, కేంద్ర మంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలు ఈ పార్లమెంట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా బాగా సర్వీస్ ఇచ్చే వారు ఆశయాలకు అనుగుణంగా ఆ నిర్ణయం భవిష్యత్తులో మేము కొనసాగిస్తామని, ప్రజలు ఎన్డీఏ కూటమిని భారీగా విజయంతో గెలిపించాలని
మాకు ఆహ్వానిస్తున్నారు. గత 15 రోజులుగా పార్లమెంట్ వారు వారి ఆదరణ అభిమానం ఖచ్చితంగా మంచి చేస్తూ మేము పార్లమెంట్ అడుగు పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఏ నమ్మకాలతో పార్టీ అధిష్టానం కానీ ఉమ్మడి పార్టీలు కానీ కూటమి కానీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు పరిశీలించిన అవకాశాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.